ఓకే. రెడీ అండి. నమస్తే. ఒక సినిమా ఫోటోగ్రాఫర్ నుంచి రచయితగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో మా గురువులైన పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గర చదువుకున్నాను. అక్కడి నుంచి ఎందుకో మనం డైరెక్షన్‌లోకి వెళ్దామనిపించి ఒక చాలా వెబ్ సీరీస్ తీశాను. అక్కడి నుంచి ఓటీటీ తీయాలనుకున్నాను. ముందు ఓటీటీకి వెళ్దాం థియేటర్ లేకుండా అనుకున్నాను. అప్పుడు మాకు ఆహ్, పద్మజ గారని చిరకాల మిత్రురాలు. ఆమె నన్ను ఈ ఓటీటీ సినిమాకి కథా స్క్రీన్ ప్లే దర్శకుడిగా పరిచయం చేశారు. ఆమెకి నేను నమస్కారాలు అర్పిస్తున్నాను. ఈ అమ్మ ప్రేమ అనేది రియల్‌గా జరిగిన కొన్ని వాటిలో నుంచి నేను తీసుకున్నాను. ఆహ్, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నిజంగా ఒక తల్లిదండ్రులు, పిల్లల మధ్యలో ఎలాంటి అవగాహన ఉండాలి? వాళ్ళ మధ్యలో ఎలాంటి బాండింగ్ ఉండాలి? అందరూ చదువుకొని అమెరికా వెళ్ళిపోవటం అన్నీ చేస్తున్నారు. తల్లికి ఒంట్లో బాలేకపోతే భర్త చూస్తాడు. భర్తకి ఒంట్లో బాలేకపోతే భార్య చూస్తుంది. కానీ ఇద్దరికి ఒకేసారి ఒంట్లో బాగలేకపోతే ఎవరు చూస్తారు? ఇరుగు పొరుగు ఉన్నోళ్ళలో ఎవరు చూడరు. వీళ్ళకి వీళ్ళే కాపాడుకోవాలి. సో, అలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అనాథాశ్రమంలో చేరటం ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆ కాన్సెప్ట్‌ని తీశాను. మాకు సపోర్ట్ చేసిన మా ప్రాణదాతలు తనికెళ్ళ భరణి గారికి, అలాగనే మరో ప్రాణదాత జయలలిత గారికి, అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దీన్ని ఆదరిస్తారని మళ్ళీ నేను మరొక ఓటీటీ సినిమాలో కలుస్తాను. నమస్తే.